Hello students, మనం లాస్ట్ క్లాస్లో కెమికల్ బాండింగ్ లెసన్లో అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, అలాగే VSEPRT థియరీ, నెక్స్ట్ వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ గురించి నేర్చుకున్నాం. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్, ఈ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్లో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ గురించి నేర్చుకున్నాం. సో దీంట్లో అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్, అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఈ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి అంటే షేప్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. సో షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక థియరీ వచ్చింది, దట్ ఈస్ VSEPR థియరీ. ఈ VSEPR థియరీ షేప్స్ ఆఫ్ ది మాలిక్యూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది, బట్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. స్ట్రెంగ్త్స్ ఆఫ్ బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఈ స్ట్రెంగ్త్స్ ఆఫ్ బాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన థియరీనే వ్యాలెన్స్ బాండ్ థియరీ. అయితే ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడంతో అప్పుడు మనకి హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్లో మనకి సిలబస్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 మాత్రమే ఉంది. కాకపోతే హైబ్రిడైజేషన్ డెఫినేషన్ అలాగే దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు కొన్ని తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్, హైబ్రిడైజేషన్ అంటే డెఫినేషన్ ఏమిటి అంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఆల్మోస్ట్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ టు గివ్ ది ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ అండ్ షేప్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్కి వస్తే ఇక్కడ సపోజ్ ఒక S ఆర్బిటల్, ఒక P ఆర్బిటల్ ఉన్నట్లయితే ఈ రెండు ఆర్బిటల్స్ కూడా కలిసి sp హైబ్రిడైజేషన్గా ఫామ్ అవుతుంది. sp హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే sp హైబ్రిడైజేషన్ జరుగుతుంది. దీంట్లో రెండు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈ రెండు హైబ్రిడ్ ఆర్బిటల్స్కి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ అండ్ షేప్ ఉంటాయి, ఈక్వల్ ఎనర్జీ అండ్ షేప్ ఉంటాయి ఈ హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఓకే, సో మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం, అప్పుడు క్లియర్గా తెలుస్తుంది. రైట్, హైబ్రిడైజేషన్ గురించి ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే BeCl2 అండ్ BF3. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ బెరిలియం క్లోరైడ్కి ఎగ్జాంపుల్ చూద్దాము. బెరిలియం క్లోరైడ్లో ఫస్ట్ బెరిలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే electronic configuration, that means atomic number of beryllium is 4, that is 1s2 2s2. so this is first orbit and this is second orbit కూడా మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి నో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. హియర్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది ఏ బాండ్ ఫామ్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక బెరిలియం ఇక్కడ నో అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ సో నో బాండ్స్ ఫామ్ చేయాలి యాక్చువల్గా కోవలెంట్ బాండ్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం. కాబట్టి ఒక బెరిలియం రెండు క్లోరిన్ ఆటమ్స్తో కంబైన్ అయ్యి బెరిలియం క్లోరైడ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ఈ 2sలో ఉన్న ఎలక్ట్రాన్ 2p ఆర్బిటల్లోకి జంప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే 1s2 2s1 2px1. దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. ఎప్పుడైతే ఈ S అండ్ P ఆర్బిటల్స్ ఉన్నాయో ఇవి రెండు ఇంటర్మిక్స్ అయ్యి అప్పుడు హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఒక S ఒక P ఉంది కాబట్టి ఇక్కడ sp హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp హైబ్రిడైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఈ sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ రెండు ఫామ్ అయినవి ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ 1 హైబ్రిడ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ సెకండ్ హైబ్రిడ్ ఆర్బిటల్. దట్ ఈజ్ ఇక్కడేమో ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దట్ ఈజ్ 2sp హైబ్రిడైజేషన్లో ఉన్నటువంటి రెండు ఆర్బిటల్స్, అందులో ఉన్నటువంటి రెండు అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఏమవుతాయంటే రెండు క్లోరిన్ ఆటమ్స్తో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్తో ఓవర్లాప్ అవుతాయి. దట్ ఈజ్ క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. దీని కాన్ఫిగరేషన్ రాయాలి అంటే 1s2 2s2 2p6 3s2 3p5. సో ఇక్కడ దీనికి బాక్స్లో చూపిస్తే 3s ఆర్బిటల్, ఇది ఆర్బిటల్స్ రూపంలో చూపిస్తే 3s ఆర్బిటల్. దిస్ ఈజ్ 3p ఆర్బిటల్, 3px 3py 3pz. 3 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి, మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 4 5. So this is 3px, this is 3py,
అండ్ దిస్ ఈజ్ 3pz. సో ఈ 3pzలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది ఇలాగనమాట. సో దిస్ ఈజ్ 3pz. ఇక్కడ ఏమవుతుందంటే pz డాష్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇంకొక క్లోరిన్ ఆటంతో ఉన్నటువంటి pz ఆర్బిటాల్ ఇది. సో ఇదేమో sp హైబ్రిడ్ ఆర్బిటాల్. సో sp డాష్ pz ఇక్కడ సిగ్మా బాండ్. సో హియర్ ఇలా 2 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ లీనియర్ స్ట్రక్చర్. అలాగే 2 క్లోరిన్ మధ్య ఉన్నటువంటి బెరిలియంకి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. సో ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి. sp హైబ్రిడైజేషన్ దేంట్లో జరుగుతుంది? బెరిలియం క్లోరైడ్లో జరుగుతుంది. అలాగే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దీని స్ట్రక్చర్ ఏమిటి అంటే లీనియర్ స్ట్రక్చర్. అలాగే బాండ్ యాంగిల్ ఎంత అంటే 180 degrees. సో sp హైబ్రిడైజేషన్కి ఎగ్జాంపుల్ బెరిలియం క్లోరైడ్, 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, లీనియర్ స్ట్రక్చర్, 180 degrees. రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3. ఇది మనకి సిలబస్లో ఉంది కాబట్టి దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి. బోరాన్ ట్రైఫ్లోరైడ్లో కూడా బోరాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఫస్ట్ బోరాన్ 5 1s2 2s2 2px1. This is 2 plus 2 4 4 plus 1 5. So this is a first orbital, this is a first orbit and this is second orbit. So దీంట్లో 2 plus 1 3 ఉన్నాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అలాగే 2px అనేటటువంటి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఎంత ఉంది అంటే ఒక ఆర్బిటాల్లో మాత్రమే ఉంది. 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. సో 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక బాండే ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ సో BF అనే ఒక బాండే ఫామ్ అవ్వాలి. కానీ BF3 అని ఫామ్ అయింది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎలా ఫామ్ అయిందో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో అదేంటో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళి ఈ 2s అనే ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ 2px1 2py1గా మారుతుంది. దట్ ఈజ్ ఎక్సైటెడ్ స్టేట్. అదేమవుతుంది అంటే 1s2 2s1 2px1 అండ్ 2py1. దిస్ ఈజ్ ఎక్సైటెడ్ స్టేట్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిటల్. ఈ ఫస్ట్ ఆర్బిట్. దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఒక s ఆర్బిటల్, 2 p ఆర్బిటల్స్, 2 కలిసి sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అప్పుడు sp2 హైబ్రిడైజేషన్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ 1 ఇక్కడ 2 1 plus 2 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా ఏమవుతాయంటే ఈ 3 ఫ్లోరిన్ ఆటమ్స్తో రియాక్ట్ అవుతాయి. ఫ్లోరిన్ ఆటమ్ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. దట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ 9. దట్ ఈజ్ 1s2 2s2 2p5. సో దట్ మీన్స్ 1s2 means this is 1s2 orbital and this is 2s orbital. This is 2p orbital, 2px1 2py1 and 2pz1. So 5 electrons ఉన్నాయి కాబట్టి 1 plus 2 plus 1 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 4th ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ 5th ఎలక్ట్రాన్. సో 2pz ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ 3 ఫ్లోరిన్ ఆటమ్స్లో 3 2pz ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 కలిపి ఈ 3తో ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సో అది ఎలాగో చూద్దాం. సో దిస్ ఈజ్ ఫ్లోరిన్ ఆటమ్, sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా ఒక ఎలక్ట్రాన్ ఒక స్పిన్ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకో స్పిన్. ఇది 2pz ఉన్నటువంటి ఆర్బిటల్తో ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ మరొక 2pz ఆర్బిటల్, మరొక 2pz ఆర్బిటల్. హియర్ F బోరాన్. సో ఈ విధంగా బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ బోరాన్ ట్రైఫ్లోరైడ్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ట్రైగోనల్ ప్లానర్. అలాగే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 120 degrees ఉంటుంది. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. సో టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఫార్మ్డ్ ఇన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఈజ్ sp2 హైబ్రిడైజేషన్. అలాగే ఇన్ sp2 హైబ్రిడైజేషన్ 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ ఫార్మ్డ్. అలాగే దీని స్ట్రక్చర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ట్రైగోనల్ ప్లానర్ స్ట్రక్చర్. అలాగే బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 degrees. దట్ మీన్స్ ఇక్కడ బోరాన్ ఉంటే ఇది ఫ్లోరిన్ అనుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుంది.
సో బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే ఇది డిలీటెడ్ సిలబస్ కాకుండా ఉన్నటువంటి సిలబస్లోనే ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినటువంటి బెరిలియం క్లోరైడ్ మనకు అర్థం కావడం కోసం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు NH3 అండ్ H2O కూడా వినండి. అలాగే NH3లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే H2Oకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ NH3. నెక్స్ట్ మాలిక్యూల్ ఈజ్ NH3. సో NH3లో కూడా హైబ్రిడైజేషన్ ద్వారానే NH3ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటో చూద్దాం. ఫస్ట్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. దట్ ఈస్ అటామిక్ నెంబర్ 7, దట్ ఈస్ 1s2 2s2 2p3. అంటే ఆర్బిటాల్స్ ఫామ్లో చూడాలంటే దిస్ ఈజ్ 1s ఆర్బిటాల్ అండ్ దిస్ ఈజ్ 2s ఆర్బిటాల్ అండ్ దిస్ ఈజ్ 2p ఆర్బిటాల్, 2px 2py 2pz. హియర్ మనకి 3 లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 2px, దిస్ ఈజ్ 2py అండ్ దిస్ ఈజ్ 2pz. 3 లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 లోన్ ఎలక్ట్రాన్స్ కూడా 3 హైడ్రోజన్ ఐటమ్స్తో ఫామ్ అయ్యి 3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇలా బాండ్స్ని ఫామ్ చేయడం వరకు కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేర్ అవడం వలన ఫామ్ అయినాయి కాబట్టి HNH. సో ఈ బాండ్ యాంగిల్ అంటే 2 హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి నైట్రోజన్ ఈ బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి అంటే 90 degrees ఉండాలన్నమాట. ఎందువలన అంటే సేమ్ ఎలక్ట్రాన్ షేరింగ్ వలన ఫామ్ అయినటువంటి బాండ్ కాబట్టి 2 హైడ్రోజన్ మధ్యలో ఉన్నటువంటి నైట్రోజన్కి బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. కానీ NH3లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 107 degrees 48 minutes ఉంటుంది అనమాట. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 107 degrees 48 minutes ఉంటుంది. సో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 107 degrees 48 minutes ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక SR లాస్ట్ అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఆర్బిటల్స్, దట్ మీన్స్ 2s ఆర్బిటల్ ఇక్కడ, అలాగే 3p ఆర్బిటల్స్ అవి కలిసి sp3 హైబ్రిడైజేషన్ జరుగుతాయి. sp3 హైబ్రిడైజేషన్. ఈ sp3 హైబ్రిడైజేషన్ జరగడం వలన ఏమవుతాయి అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. దట్ మీన్స్ ఇక్కడ 1s ఆర్బిటల్ అలాగే 3p ఆర్బిటల్స్ కలిసి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా ఏమవుతాయంటే ఇలా, దిస్ ఈజ్ 1 ఆర్బిటల్, దిస్ ఈజ్ 2 సెకండ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ 4th ఆర్బిటల్. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కూడా ఏమవుతాయి అంటే ఈ 3 హైడ్రోజన్ ఆటమ్స్తో రియాక్ట్ అవుతాయి. దట్ ఈజ్ ఇక్కడ 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఒక హైబ్రిడ్ ఆర్బిటల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవేమవుతాయంటే ఇక్కడ ఒక హైడ్రోజన్తో ఓవర్లాప్ అవుతుంది, ఇక్కడ మరొక హైడ్రోజన్తో ఓవర్లాప్ అవుతుంది, ఇక్కడ మరొక హైడ్రోజన్తో ఓవర్లాప్ అవుతుంది. ఈ విధంగా 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మాత్రం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉండిపోతుంది. సో ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఏమవుతుంది అంటే sp3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి. కానీ ఇక్కడ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వలన ఏమవుతుంది అంటే బాండ్ యాంగిల్ 107 degrees 48 minutes ఉంటుంది. సో మీరు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది sp3 హైబ్రిడైజేషన్ ఎందులో జరుగుతుంది, NH3లో జరుగుతుంది. అలాగే 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. అలాగే బాండ్ యాంగిల్ ఎంత అంటే 107 degrees 48 minutes. అలాగే ఇంకేం తెలుసుకోవాలి అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ NH3 ఈజ్ ట్రైగోనల్ పిరమిడల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇన్ ది సేమ్ వే H2Oలో ఉన్నటువంటి హైబ్రిడైజేషన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. H2Oలో కూడా sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అలాగే 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. అలాగే దీని షేప్ ఎలా ఉంటుంది అంటే V షేప్లో ఉంటుంది. అలాగే దీని బాండ్ యాంగిల్ ఎంత అంటే 104 degrees 31 minutes. ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే బెరిలియం క్లోరైడ్ BeCl2లో sp హైబ్రిడైజేషన్ జరుగుతుంది. లీనియర్ స్ట్రక్చర్ అలాగే బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3లో sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అలాగే ఇది ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అంటే ట్రైగోనల్ ప్లానర్లో ఉంటుంది. అలాగే దీంట్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 120 degrees ఉంటుంది.
నెక్స్ట్ ఉన్నటువంటిది NH3లో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అలాగే దీని షేప్ ఏమిటి అంటే ట్రైగోనల్ పిరమిడల్. దీని బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 107 degrees 48 minutes ఉంటుంది. అలాగే 1 lone pair of electrons ఉంటాయి. నెక్స్ట్ H2O తీసుకున్నట్లయితే ఈ H2Oలో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అలాగే బాండ్ యాంగిల్ 104 degrees 31 minutes ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని షేప్ ఏమిటి అంటే V షేప్లో ఉంటుంది. అలాగే దీంట్లో ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2 lone pair of electrons ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బిట్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది మీకు సిలబస్లో ఉన్నటువంటి BF3కి మాత్రమే ఉంది. బట్ NH3 అండ్ H2Oకి సంబంధించి కూడా చదువుకోవడం బెటర్. NH3లో sp3 ట్రైగోనల్ పిరమిడల్ 107 degrees 48 minutes 1 lone pair electron ఈ విషయాలు. అలాగే H2Oలో కూడా sp3 హైబ్రిడైజేషన్ 104 degrees 31 minutes V షేప్ 2 lone pair of electrons ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది. ఈ రెండు ఖచ్చితంగా మీరు చదవాల్సినవి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి డిఫరెన్స్ బిట్వీన్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ ఈ రెండు కూడా సిలబస్లోనే ఉన్నాయి. సో అయానిక్ కాంపౌండ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ది మాలిక్యూల్స్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కలిగి ఉంటాయి. అలాగే కోవలెంట్ బాండ్స్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మధ్య వీకర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్, అయానిక్ కాంపౌండ్స్లో జనరల్గా మన రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవన్నీ కూడా సాలిడ్స్ లాగా ఉంటాయి. అలాగే కోవలెంట్ కాంపౌండ్స్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ లాగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇవన్నీ కూడా సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్లో సాల్యుబుల్గా ఉంటాయి. ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్లో సాల్యుబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అలాగే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ చాలా హైగా ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటాయి. సో బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆర్ హై ఫర్ అయానిక్ కాంపౌండ్స్. అలాగే సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, అలాగే ఇన్సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. అదే కోవలెంట్ అయితే సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. అలాగా అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ కెమికల్ బాండింగ్ లెసన్లో మీరు ఇంకోటి తెలుసుకోవాల్సినటువంటిది పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి అంటే, సపోజ్ ఇక్కడ HCl అనే ఒక మాలిక్యూల్ ఉంది అని అనుకుంటే, ఈ HClలో ఒక యాటమ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకునేటటువంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఈ క్లోరిన్ ఇట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. సో ఇట్ హ్యాస్ ది టెండెన్సీ ఆఫ్ అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఏమవుతుందంటే Cl మైనస్గా మారుతుంది, హైడ్రోజన్ ప్లస్. సో ఈ రకంగా మాలిక్యూల్ ఫామ్ అయినప్పటికీ కూడా ఈ క్లోరిన్ మీద కొంచెం నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. అలాగే హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఈ కాంపౌండ్ ఏమంటారంటే పోలార్ కోవలెంట్ బాండ్. పొలారిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో పోలార్ అని వచ్చింది, మధ్య కోవలెంట్ బాండ్ జరుగుతుంది కాబట్టి కోవలెంట్ బాండ్. సో పోలార్ కోవలెంట్ బాండ్ అని అలా మీనింగ్ వచ్చింది. సో పోలార్ కోవలెంట్ బాండ్ మీన్స్ ఈ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఈ కాంపౌండ్లో. సో దీన్ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. అలాగే పార్షియల్ అయానిక్ బాండ్ అండ్ పార్షియల్ కోవలెంట్ బాండ్ అని కూడా అంటారు దీన్ని. సో పోలార్ కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే పోలార్ మాలిక్యూల్కి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే హైడ్రోజన్ క్లోరైడ్ అని రాయాలి మీరు. అలాగే నెక్స్ట్ ఈ పోలార్ కాంపౌండ్స్కి మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ వేటికి మధ్యలో ఉంటాయంటే బిట్వీన్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ ఈ రెండింటి మధ్య ఉంటాయి కోవలెంట్ కాంపౌండ్స్. అంటే ది బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ పోలార్ కోవలెంట్ మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ అని రాయాలి. ఓకే, ఇవన్నీ ప్రాక్టీస్ అయితే మనకి కెమికల్ బాండింగ్ లెసన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.